ఇక గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రొద్దుటూరు బేతనీయ ప్రార్థనా మందిరము దైవ సేవకుడి విశ్వాసులందరి తరపున మీకు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాము. సరే, ఇంతవరకు మనం ప్రభువును ఆరాధిస్తూ వచ్చినాము. మన ప్రభు మన కొరకు సిలువలో పలు బాధలు పొందినాడని మనం కూడా ఆ యొక్క ప్రేమను గుర్తెరిగినటువంటి వారంగా ప్రభు సన్నిధిలో ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధిస్తూ వచ్చినాము. చాలా మంచిది. ఈరోజు క్రైస్తవ ప్రపంచమంతా యేసు ప్రభుల వారి యొక్క మరణ భూస్థాపన గురించి వాక్యాలు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అలాగున ఉపవాస ప్రార్థనలో వాళ్ళు ఎక్కువగా గడుపుతూ ఉంటారు. నేను మొదటే చెప్పిన 52 శుక్రవారాలలో ఈ శుక్రవారము ఇది ప్రత్యేకమైనటువంటి శుక్రవారము, అది గుడ్ ఫ్రైడే. చూడండి, మన ఇంట్లో ఎవరైనా మన తాత కానీ మన నానమ్మ కానీ చనిపోయింది అనుకోండి, అది మంచి శుక్రవారం అంటారా? ఎవరైనా ఏమంటారు? దాన్ని బ్లాక్ డే అంటారు కదా. అంత చెడ్డ దినము, మా నాన్నమ్మ శుక్రవారం రోజు చనిపోయింది అంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన దినం గుడ్ ఫ్రైడే. ఎందుకు అంటే అది మంచిది. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనం ఆరాధనలో చూస్తూ వచ్చినాం. ఎందుకు వచ్చినాడు? ఏప్రిల్కి రాసిన పత్రికలో మనం చదువుకుంటూ వచ్చినాం. మరణ శాసనము రాసినవాడు మరణించితేనే మరణ శాసనం ఎందుకు చెల్లుబాటు కాదో, ఏ విధంగా చెల్లుబాటు కాదో, అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించడానికే ఈ లోకానికి వచ్చినాడు. కనుక కలువరి సిలువ ముందు జరిగినటువంటి సంఘటనలు మనం ఆరాధనలో చూస్తూ వచ్చినాము. ఆ తర్వాత కలువరి సిలువకు సమీపంగా ఉన్నప్పుడు ఆ సిలువ పూర్తి అయ్యే సందర్భంలో కొన్ని విషయాలు మనము చూద్దాం. కనుక సిలువను గూర్చి తెలుసుకొనుట క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యత. చాలామందికి సిలువను గురించి మాట్లాడుతూ ఉంటాం, సిలువను గురించి ధ్యానం చేస్తూ ఉంటాం, సిలువను గురించి చదువుతూ ఉంటాం. మన జీవితాల్లో సిలువ కార్యం జరగలేదు కదా. సంవత్సరాల తరబడి వస్తున్నాం, పోతా ఉన్నాం. ఒక్కసారి పరీక్షించుకో సోదరుడా, నీ జీవితంలో సిలువ కార్యం జరిగిందా? అసలు సిలువ అంటే ఏంటి? సిలువ వృత్తాంతం కొద్దిసేపు మనము చూద్దాం. ఈ యొక్క సిలువ అనేది ఇది ఆ దినాల్లో క్రూరమైనటువంటి శిక్ష. ఆ దినాల్లో వాళ్ళ యొక్క ధర్మశాస్త్ర ప్రకారము ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ శిక్షలు ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తి నరహత్య చేస్తే చనిపోయినటువంటి ఆ యొక్క శవాన్ని ఆ వ్యక్తి వీపుకు కట్టేసి కొద్ది నెలలు ఆ రూమ్లో పెట్టేవాళ్ళు. ఆ వాసనకే బతుకున్న వ్యక్తి కూడా చచ్చిపోయేటటువంటి వాడు. ఇట్లాంటి భయంకరమైనటువంటి శిక్షలలో ఈ యొక్క సిలువ అనేటటువంటిది కూడా ఒక భయంకరమైనటువంటి శిక్ష. ఈ సిలువ అనేటటువంటి ఈ పదము లాటిన్ పదం నుండి తీసుకొని రాబడింది. మళ్ళీ చెప్తాను, సిలువ అనేటటువంటి పదము లాటిన్ పదం నుంచి తీసుకొని రాబడింది. క్రాస్ అనే పదము క్రక్స్ అనేటటువంటి లాటిన్ భాష నుండి తీసుకొని రాబడింది. వాట్ డూ యూ మీన్ బై క్రాస్? వాట్ డూ యూ మీన్ బై క్రక్స్ అంటే వన్ ట్రీ, ఒక చెట్టు, ఒక మొద్దు అని దాని అర్థం. మాట్లాడదు, ఒక చెట్టు ఒక మొద్దు అని అర్థం. అంటే ఒక వ్యక్తిని చెట్టుకు కట్టేసి ఆ విధంగా హింసించేవాళ్ళు. ఆ విధంగా అది రాను అది నిలువు కొయ్య అడ్డు కొయ్యగా మారింది. కనుక పర్షియా దేశస్థులు ఈ యొక్క సిలువ శిక్షను మొట్టమొదటిగా అమల్లోకి తీసుకొని వచ్చారు. పర్షియా అంటే ప్రస్తుతం ఇరాన్ దేశం. వీరు మొట్టమొదటిసారిగా ఈ సిలువను ఆ యొక్క పరిగణనలోకి తీసుకొని రాబడినాడు. ఇది సిలువ యొక్క పూర్వ వృత్తాంతము. కనుక ఈ దినమంతా కూడా ఈ సిలువను ధ్యానం చేసుకుంటూ యేసు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రజలంతా విలిపిస్తూ ఉంటారు. యేసు ప్రభుల వారి యొక్క మరణాన్ని గురించి ఒక్క పాత నిబంధనలోనే 44 ప్రవచనాలు ఉన్నాయండి. ఎన్ని? 44. యేసు ప్రభు యొక్క మరణం అంటే యేసు ప్రభు మరణించడానికి వస్తాడని, మానవులందరి కొరకు మరణిస్తాడని 44 టైమ్స్, 44 సార్లు ఓన్లీ పాత నిబంధన గ్రంథంలోనే వ్రాయబడింది. కనుక సిలువ వేయబడుట ఇట్స్ అ ప్లాన్. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆకస్మికంగా జరిగింది ఎంత మాత్రం కూడా కాదు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 4వ వచనం చివరి ఉంటుంది, చదవండి ఎవరైనా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం. దేవుని వలన చాలు ప్లీజ్ ఒకరు చదవండి. దేవుని వలన చాలు. ఇప్పుడు యేసు ప్రభుల వారిని బాధ పెట్టింది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. అంటే యేసు ప్రభుల వారు సిలువలో మరణించడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఎంత గొప్ప దేవుడు! నీ కొరకు నా కొరకు ఒక గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు.
ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో మొరపెట్టినారు. దేవా, ఈ యొక్క వెట్టి చాకరీ మేము చేయలేకపోతా ఉన్నాము, దేవా మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? మోషేను పంపినాడు వారి కొరకు. మోషేను పంపి ఐగుప్తు దేశంలో 10 అద్భుతములు జరిగించి వాళ్ళను ఐగుప్తు దేశం నుంచి విడిపించినాడు. అయితే నీవు నేను పాపం చేసినప్పుడు నీ మొర నా మొర దేవుడు విన్నప్పుడు దేవుని వాక్యంలో రాయబడింది, ప్రకటన గ్రంథంలో, మనల్ని పరలోకం నుండి చూసినాడు, మన మీద లక్ష్యం ఉంచినాడంట, మన కొరకు ఆయన దిగి వచ్చినాడు కదా. పరలోకంలో నుండి చూసినాడు, మన మీద లక్ష్యం ఉంచినాడు, మన కొరకు ఆయన దిగి వచ్చినాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఉదయకాల సమయంలో సోదరి సోదరుడా, సిలువను గురించి నువ్వేమనుకుంటా ఉన్నావు? సిలువను గురించి నువ్వు ఏ విధంగా భావిస్తూ ఉన్నావు కదా. ఒకచోట పరిచర్యకు పోతే, పరిచర్యకు ముందు, గుడ్ ఫ్రైడే రోజు పరిచర్యకు ముందు ఒక పెద్ద ఆయన వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా బాధ వేసింది. బ్రదర్ విజయప్రకాష్ బ్రదర్, సిలువ మెల్లో వేసుకుంటే మంచిదా, చేతికి కట్టుకుంటే మంచిదా, ఇంటిపైన పెట్టుకుంటే మంచిదా అని అడిగినాడు. మీరైతే ఏడ పెట్టుకుంటారు? హృదయంలో పెట్టుకుంటారు. చాలా మంచిది, సూపర్ అండి బాబు. సిలువ ఎక్కడో కాదు పెట్టుకోవాల్సిందే, ఇక్కడ ఉండాలి సిలువ. మన హృదయంలో సిలువ ఉండాల, మన హృదయంలో సిలువ కార్యం జరగాల కదా. ఆ వ్యక్తి ఏమంటా ఉన్నాడు? మెల్లో తగిలించుకోవాలన్నా, చేతికి తగిలించుకోవాలన్నా, ఇంట్లో గోడ మీద తగిలించుకోవాలన్నా. మీరు మాత్రం ఎక్కడ తగిలించుకోకండి, హృదయంలో పెట్టుకోండి యేసుప్రభుల వారి యొక్క సిలువ. సరే, యేసుప్రభుల వారు మరణించడం అనేది దేవుని యొక్క ప్లాన్. దానికి సాదృశ్యంగా యెషయా గ్రంథం 53:4, దేవుని వలన బాధింపబడిన వాడుగాను. 2వ అంశం చూద్దాం రండి. 6వ వచనం చివరి ఉంటుంది, చదవండి. యెహోవా మనందరి దోషము అతని మీద మొట్టమొదటిగా బాధింపబడినాడు. రెండోదిగా అక్కడ మనం చూస్తే మనందరి దోషాలు ఆయన మీద మోపబడినాయి కదా. మనందరి యొక్క పాపం, మనందరి యొక్క దోషం కదా. శపితమైనటువంటి భూమి నుండి తీయబడినటువంటి ముళ్ళుతో యేసుప్రభుల వారి తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. నీ శాపాన్ని, నా శాపాన్ని యేసుప్రభు భరిస్తూ వచ్చినాడు. ఇది తండ్రి యొక్క చిత్తము. అందుకే ఇక్కడ రాయబడింది, చదవండి మళ్ళీ. యెహోవా మనందరి దోషం అతని మీద పాడాను. వాట్ ఏ వండర్ఫుల్. 10వ వచనం చదవండి దయచేసి. యెషయా గ్రంథం 53:10 చదవండి. అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. మొట్టమొదటిగా మనం ఏం చూస్తూ వచ్చినాము? దేవుని వలన బాధింపబడిన వాడని మనం చూస్తూ వచ్చినాము. రెండోదిగా మనం ఏం చూస్తూ వచ్చినాము? యెహోవా మనందరి దోషములు అతని మీద మోపను. మూడోదిగా మనం ఏం చూస్తూ వచ్చినాము? అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడం, ఈ లోకంలో మన కొరకు సిలువలో ప్రాణం పెట్టడం, తిరిగి లేయడం, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం కదా. చాలామంది కొన్ని చోట్ల నేను పరిచయకి వెళ్ళిన స్థలాల్లో మా యేసయ్య, ఎవరంట? మా యేసయ్య, మా సిలువ, మా చర్చి. ఇవన్నీ బాగానే ఉంది. నిజంగా నీలో సిలువ కార్యం జరిగిందా? మారు మనసు పొందినారా అని అడిగితే, మారు మనసు ఏందన్నా కొత్త మాట ఇది, ఎప్పుడు మేము వినలేదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టాం, మా తాత చర్చికి తలుపులు చేపించాడు, తలుపుల మీద కూడా రాస్తారంట వాళ్ళు చేపిస్తే, ఫ్యాన్లు చేపించాడు, తలుపులు చేపించాడు, అంతా మొత్తం మెంబర్షిప్ అంతా మాదే, పెద్ద మాదే. మీ తాత కథ సరే, నీ కథ సరే. బ్రదర్, నువ్వు మారు మనసు పొందినావా? ప్రభువుకు నీ హృదయం ఇచ్చినావా? ప్రభువు నీ హృదయంలో చేర్చుకున్నావా? నీ జీవితంలో పాపక్షమాపణ పొందినావా? నీ జీవితంలో యేసు ప్రభు వచ్చినాడంటే ఒక్కడు కూడా మాకు తెలియదన్నా. ఎన్ని కొత్త మాటలు! ఈ మాటలు మన సహవాసంలోనే వినపడతాయి. ఎక్కడ వరకు మారు మనసు అంటే కూడా తెలియదు. తెలుసా మారు మనసు అంటే? ఒక చిన్నది వృత్తాంతం చెప్తా నేను, బాగా జాగ్రత్తగా వినండి దయచేసి. ఒక వ్యక్తి దొంగగా కలప తెచ్చుకొని అమ్మేవాడు, దొంగతనం చేసి కలప తెచ్చుకొని అమ్మేవాడు. ఒకరోజు సువార్త విన్నాడు, యేసు ప్రభుకు హృదయం ఇచ్చినాడు, యేసు ప్రభు దగ్గర పాపక్షమాపణ పొందినాడు. మందిరానికి బాగా క్రమంగా వచ్చేవాడు, యవనస్తుడు. మందిరంలో అన్ని మంచిగా చక్కగా పనులు చేసేవాడు. అందరు కూడా ఆ యవనస్తుని చూసి చాలా మంచోడు అనేవారు. ఒకరోజు దైవసేవకుడు ఇక్కడ నిలబడి పులిపిట్ మీద అనౌన్స్ చేసినాడంట, మందిరానికి తలుపులు పాడైపోయినాయండి, ఆ కిటికీలు పాడైపోయినాయి, మనం తయారు చేసుకోవాలా, మీరందరూ ప్రార్థన చేయండి, సమర్పించుకోండి అని ప్రకటన చేసినాడు. అప్పుడు ఆ యవనస్తుడు వచ్చి సేవకునితో అంటాడు, ఎందుకు అందరిని అడుగుతా బ్రదర్, నేనొక్క నిజాలు మీకు ఎంత కలప కావాలో చెప్పండి అన్నాడంట. అర్థమవుతా నేను చెప్పేది?
మీకెంత కలప కావాలి చెప్పండి, నేను తెచ్చిస్తా. ఎందుకు? నేను ముందు ఎవరిని? కలప దొంగని నేను. ఇది మార్పా? నిజంగా చెప్పండి, ఇది మార్పా? కాదు. మారినామని చెప్పుకొని బతుకుతా ఉన్నాము, జీవితం మారలే, పద్ధతులు మారలే, అలవాట్లు మారలే, సాంప్రదాయాలు మారలే. ఏదో అలవాటుగా, పద్ధతిగా, సాంప్రదాయంగా మన విశ్వాస జీవితంలో సాగిపోతూ ఉన్నాం. కానీ దేవుని దృష్టిలో యథార్థమైనటువంటి బ్రతుకు మనం బతుకుతూ ఉన్నామా? దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నామా? నా జీవితాన్ని బట్టి ప్రభు సంతోషిస్తూ ఉన్నాడా? వేషధారమైనటువంటి జీవితం, ఎన్ని దినాలు వేషాలు వేసుకొని బతుకుతాము కదా. మా సైడ్ ఒక ఆయన అన్నాడు, ఈ సంచులు తగిలించుకొని పోయే వాళ్ళని చాలా మందిని చూశాను పోనాడు. హృదయం పగిలిపోయింది నాకైతే. సంచులు తగిలించుకొని, మనం సంచులు తగిలించేవాళ్ళం కదా, బహుశా హైదరాబాద్లో లేదేమో, మా సైడ్ దాదాపుగా తగిలించుకుంటారు. ఈ సంచులు తగిలించుకునే వాళ్ళని చాలామందిని చూసినాము. ఏం జీవితం అండి, ఏం జీవితం. పైకి బాగా కనపడతా ఉన్నాం, మందిరంలో చూసి ఎట్టుంటాం తెలుసా? అబ్బా ఇలాంటి విశ్వాసం లేడేమో అనుకుంటారు. భయంకరమైనటువంటి జీవితం. ఇలాంటి జీవితంలో నుంచి నువ్వు బయటికి రా. శిలువ కార్యం నీ హృదయంలో జరగకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం కదా. దేవుడు నీ కొరకు శిలువలో చనిపోయి తిరిగి లేచినాడు. యేసు ప్రభు నీ కొరకు శిలువలో వేలాడినాడు కదా. అంత మాత్రమే కాదు, ఇదంతా కూడా గాడ్స్ ప్లాన్. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఎవరి కొరకు అంటే నీ కొరకు, నా కొరకు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనం ఆరాధన వర్తమానంలో చూస్తూ వచ్చినాము, అన్యాయపు తీర్పు పొందుతూ వచ్చినాడు కదా. దానికి వాళ్ళ యొక్క రాజ్యాంగం గురించి చెప్తా వచ్చినాను, అక్కడ జరిగిన విషయం గురించి కూడా నేను చెప్తా వచ్చినాను. యేసు ప్రభుల వారికి తీర్పు, 2 రకాల తీర్పు విధించబడింది కదా. మొట్టమొదటి తీర్పు ఏంటి అంటే అది మతపరమైనటువంటి తీర్పు. రెండవది పౌర తీర్పు. మతపరమైనటువంటి తీర్పు ఏంటి అంటే యేసు ప్రభుల వారు పరలోక రాజ్యం గురించి బోధించడము. అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఎవరు? అన్న, కాయప. వారికి నచ్చలే. ఎందుకంటే ప్రజలందరూ యేసు ప్రభు వెంట పోతూ ఉంటే వీళ్ళని ఎవరు పట్టించుకోవడంలే. యాక్చువల్గా మతపరమైనటువంటి తీర్పు వాళ్ళు తీర్చాలనుకున్నారు, కానీ యాక్చువల్గా నిజం కాదు అది. వాళ్ళు బ్రతకడం కోసం ఆ విధంగా చేస్తూ వచ్చారు. ఇది మతపరమైనటువంటి తీర్పు. రెండవదిగా పౌర సంబంధమైనటువంటి తీర్పు. పౌర సంబంధమైనటువంటి తీర్పు మనం చూస్తే ఎవరు పౌర సంబంధమైన తీర్పు యేసు ప్రభుకు ఇస్తూ వచ్చినారంటే నెంబర్ 1 హేరోదు కదా, తర్వాత పిలాతు, తర్వాత ఎవరు? వీరిని సిలువ వేయము ఎవరు కేకలేసింది? ప్రజలండి, ప్రజలు. ఇది పౌర సంబంధమైనటువంటి తీర్పు. ఈ తీర్పు అంతా కూడా, ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం అన్యాయమైనటువంటి తీర్పు యేసుక్రీస్తు ప్రభుల వారు పొందుతూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ యొక్క తీర్పు 6 రకాలైనటువంటి న్యాయస్థానాలకు యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. 6 న్యాయస్థానాలు. ఒక రాత్రి 2 గంటలకు యేసు ప్రభుని అరెస్ట్ చేసి 6 న్యాయస్థానాలకు తీసుకొని పోతా వచ్చినారు. ఈ 6 న్యాయస్థానాలలో యేసు ప్రభువుకు ఎవ్వరి శిక్ష వాళ్ళు విధించలేకపోయినారు. పిలాతు భార్య ఏమంటా ఉంది? ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. పిలాతు ఏమన్నాడు? ఈ నీతిమంతుని యందు ఏ దోషము నాకు కనబడలేదు అంటా ఉన్నాడు. ఎటువంటి సాక్ష్యము యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నాడు? మీకు ఒక మాట చెప్తానండి. ఓసారి నా స్నేహితుడు ఒకడు కలిసినాడు, గడ్డ మీద దాకా పెట్టుకొని ఉన్నాడు. గడ్డం మీరు పెట్టుకుంటారో మీకు తెలుసు కదా. నేను అడిగినాను, ఎందుకు అట్లా గడ్డం పెంచుకున్నావే ఎందుకు అంటే, అరే నీకు తెలుసా మీ యేసు ప్రభు కూడా ఈ దాకా గడ్డం ఉంది అన్నాడు. మీ యేసు ప్రభు కూడా ఈ దాకా గడ్డం ఉంది, ఈ దాకా హెయిర్స్ ఉన్నాయి. ఇంకా నువ్వు పురాణాల్లో నువ్వు బాగా చూస్తే ఆ ఋషులందరూ కూడా గడ్డాలు పెంచుకునేవారు, తలకు ఎంట్రుకలు చుట్టుకునేవాళ్ళు. మరి నువ్వు తల ఎందుకు పెంచుకోలేదురా అని అడిగిన. గడ్డం ఒకటి పెంచుకునేవు కదా, తల ఎంట్రుకలు ఎందుకు పెంచుకోలేదు అంటే అది బాగుండదంట, ఇది బాగుంటుందంట. దేవుని వలన దేవుడిలాగా ఉండాలని కోరుకున్నాడు. కానీ మన బైబిల్ ఏం చెప్తుందంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. గడ్డాలు పెంచుకుంటే దేవుని దగ్గరికి పోరు, జుట్లు పెంచుకుంటే దేవుని దగ్గరికి పోరు, తపస్సులు చేసే దేవుని దగ్గరికి పోరు, మంచి పనుల ద్వారా దేవుని దగ్గరికి పోరు. అన్నదానము, గోదానము, భూదానము, వస్త్రదానము, ఈ దానాలన్నీ మంచియే. కానీ పాపక్షమాపణ పొందకుండా, పాపాలు క్షమించబడకుండా నువ్వు ఇలాంటివి ఎన్ని చేసినా కూడా పరలోకానికి పోవు. అందుకే మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాం కదా, ఈరోజు ఆదాయము 15 కోట్లు. చూసినారా మీరు ఎప్పుడైనా? చూసినారా లేదా? ఈరోజు ఆదాయము 15 కోట్లు. ఎందుకు తెలుసా?
ఎందుకు చెప్పండి? వాడు 2 కోట్లు పాపం చేసి 50 లక్షలు దేవునికి ఇచ్చి వాని పాపం తీసేసుకోవాలనుకుంటా ఉన్నాడు. అందుకే హుండీ ఆదాయం పెరుగుతోంది. దానివల్ల పాపం పోతుందా? ఎంత మాత్రం కూడా. ఈ సందర్భంగా నేను జరిగింది ఒక వృత్తాంతం చెప్తాను. ఒకసారి చింతరాజుపల్లి అనే గ్రామానికి సువార్తకు పోయినాము. ఆ సువార్తకు పోతా ఉంటే ఒక ఊరి పెద్ద పిలిచినాడు మమ్మల్ని. పిలిచి వాక్యం చెప్పమంటే ప్రభు కృపను బట్టి నేనే చెప్పినాను ఆయనకి. ఆయన అంటాడు, ఏంది నువ్వు అంతే కొత్తగా చెప్తానవే? పుణ్యం కావాలంటే ఏం చేయాలంట? మంచి పనులు చేయాలంట. మంచి పనులు ఏంటి తెలుసా? ప్రతి సంవత్సరము నేను అన్నదానం చేస్తానన్నా, పేదవారికి బట్టలు ఇస్తాను, డబ్బులు ఇస్తాను. నాగాక పరలోకం ఇంకెవరికి? పరలోకం నేను పోనా, నువ్వేందుకు పోవని చెప్తానవే కొత్త మాటలు? ఇది మా పురాణాల్లో లేదే, మా వేదాలలో లేదే, మా ఉపనిషత్తులలో లేదే, నువ్వేందుకు కొత్త మాట చెప్తా ఉన్నావు? ఎస్, పాప క్షమాపణ పొందకుండా ఎవ్వరు కూడా పరలోకానికి పోలేరు. పాప క్షమాపణ పొంది తీరాల్సిందే. రెండవది పరిశుద్ధపరచబడాల. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి వాళ్ళ తాతను అడుగుతూ ఉన్నాడంట. ఏమని అడిగినాడంటే, తాత మనం ఎన్ని రోజులు పరిశుద్ధంగా బతకచ్చు అన్నాడంట. చెప్తారా మీరు? ఒక వ్యక్తి ఎన్ని రోజులు పరిశుద్ధంగా బ్రతకగలడు? ఎవరైనా సరే చెప్తారా? నో. అప్పుడు మనవడు అంటాడు, తాత 1 నెల వరకు పరిశుద్ధంగా బతకచ్చా మానవుడు అంటాడు. చాలా కష్టం మనవడా, కుదరదు అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, తాత 1 వారం రోజులు పరిశుద్ధంగా బతకచ్చా? నో. 1 రోజు పరిశుద్ధంగా మనిషి బతకగలడా? నో. 1 గంట బతకలేడు. కానీ పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభువును పాస్పోర్ట్ లేకుండా ఫ్లైట్ ఎక్కలేవు, ఎయిర్పోర్ట్ పోలేవు. అంతేనా? నువ్వు ఎంత పెద్ద గొప్పోడువైనా సరే వేరే దేశం పోవాలంటే ఏం కావాలా? నీకు పాస్పోర్ట్ కావాలా. పరిశుద్ధత ఉంటేనే నువ్వు పరలోకానికి పోతావు. క్రైస్తవులో మనం చెప్పుకుంటా ఉన్నాం, క్రైస్తవ కుటుంబంలో జన్మించినాం అని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు మా దేవుడు చనిపోయిన రోజు, మా పండగ, మాది అని చెప్తా ఉన్నావు. నీ హృదయం ప్రభుకి ఇచ్చినావా? నీ హృదయంలో యేసుప్రభు ఉన్నాడా? యేసుప్రభువుకు సిలువ నీ హృదయంలో కార్యకారి అయ్యిందా? ఒక మాట, యేసుప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు? సూపర్. నేడు ఏమన్నా జక్కయ్య అడిగినాడా? అడిగినట్లు బైబిల్ ఎక్కడైనా ఉందా? ఏమడగలేదు. జక్కయ్య పొట్టివాడైనప్పటికీ యేసుప్రభుని చూడాలనే కోరిక ఉంది. కోరిక చాలా మంచిది కదా. తర్వాత ఆ కోరిక నెరవేర్చుకోవడానికి యేసుప్రభుని చూడాలని మేడి చెట్టు ఎక్కినాడు. మరి ఎట్లా కష్టపడి ఎక్కినాడో మనకు తెలియదు. అయితే యేసుప్రభు ఆ గ్రామానికి వచ్చింది. నేరుగా ఎక్కడికి వచ్చినాడు? మరి ఎవరైనా ఒక విఐపి వచ్చినాడంటో ఒక పాపాత్ముడైన ఇంటికి వస్తాడా? మరి యేసుప్రభు జక్కయ్య కోసమే ఆ ఊరికి వచ్చినాడు. జక్కయ్య కోసమే ఆ ఊరికి వచ్చి చెట్టు దగ్గర నిలబడి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఉన్నతమైన స్థానంలో ఉండాల్సినటువంటి దేవుడు ఆడున్నాడు? చెట్టు కింద ఉన్నాడు. నీచమైన స్థానంలో ఉండాల్సినటువంటి జక్కయ్య ఎక్కడున్నాడు? ఏం వండర్ఫుల్ థింగ్ అండి ఇది. ఇంటిపై ధ్యానం చేయండి ఆ వాక్య భాగము, గుండె పగిలిపోతుంది. అంత గొప్ప దేవుడు కింది నిలబడి జక్కయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. జక్కయ్య కిందికి దిగు, నేను రాను ప్రభా, చాలా కష్టపడి ఎక్కినా, ఓ 10 నిమిషాలు ఆగన్నాడా? 10 నిమిషాలు ఆగన్నాడా? మనందరికీ దేవుడు చెప్పేది ఒకటే, ఒకవేళ గుడ్ ఫ్రైడే అని ఎవరైనా నేను ఇక్కడికి రమ్మని ఇన్వైట్ చేసినారేమో, ఎప్పుడు మందిరానికి రావు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్కే వచ్చినావేమో, నువ్వెట్లా వచ్చినప్పటికీ యేసుప్రభు లేకుండా, సిలువ లేకుండా ఈ స్థలం నుంచి నువ్వు వెళ్ళొద్దు సహోదరుడా. యేసుప్రభుని హృదయంలో చేర్చుకొని ఆ సిలువ కార్యం నీలో జరిగించుకొని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలని ప్రభు పేరట నేను బ్రతిమాలుకుంటా ఉన్నాను కదా. ఒక వృత్తాంతం చెప్తాను. ఒక విశ్వాసి హోటల్ పోయినాడంట టిఫిన్ చేయాలని. ఎక్కడ పోయినాడు? హోటల్ పోయినాడు టిఫిన్ చేయాలని చెప్పి. ఆదివారం మందిరానికి వచ్చే టైంలో మనం ఏం తీసుకొని వస్తాం మందిరానికి? ఏం ధర?
బైబిల్ తెస్తారంట సిస్టర్స్. బ్రదర్సు మేము పలకమన్నా అంటారా? బైబిల్ ఒకటే తెస్తారా? గుడ్. బైబిలు పాటల పుస్తకం తీసుకొని వస్తారు. ఈ విశ్వాసి కూడా హోటల్కి వచ్చినాడు, బైబిల్ పాటల పుస్తకం టేబుల్ మీద పెట్టేసినాడు, కింద పాటల బుక్ పైన బైబిల్ పెట్టినాడు. టిఫిన్ చేసినాడు, ఏదో ఫోన్ వస్తే బైబిల్ ఒక్కటి తీసుకున్నాడంట, శివుని గీతాల పాటల బుక్ ఆడే పెట్టాడు. ఆడే పెట్టేసి బైబిల్ తీసుకొని మర్చిపోయి వచ్చేసినాడు. అయితే ఆ టేబుల్ దగ్గరికి ఒక అన్యుడు వచ్చి కూర్చున్నాడంట. అన్యుడు వచ్చి కూర్చొని ఆ శివుని గీతాలు చూస్తే, శివుని గీతాలా? ఏం గీతాలు అబ్బాయి, ఎప్పుడు మేము వినలేదే, ఏడ చూలేదయ్యి అని అనుకున్నాడంట. మామూలుగా ఎవరికైనా మనం బైబిల్ ఇస్తే వాళ్ళకి తీసేది రాదు, వాళ్ళు ఎట్లా తీస్తారు తెలుసా? ఇట్లా తీస్తారు కదా, అంతేనా తీసేది? ఆ వ్యక్తి కూడా పాటల బుక్ ఇట్లా తీసినాడంట. తీస్తే ఒక పాట ఏం కనపడింది తెలుసా? జీవితం ఎవ్వరికి, నీ జీవితం ఎవరికి, ఈ లోకంలో జీవించు జీవితము ఎవరికనే పాట కనపడిందంట. ఆ పాట అంతా చదివినాడంట. అరే ఏం పాట ఇది, ఇదంతా మొత్తం నా గురించే ఉంది దీంట్లో, ఇది ఏందో తెలుసుకోవాలని ఫస్ట్ పేజీ తిప్పితే ఫస్ట్ పేజీలో ఏముంటుంది? అడ్రస్ ఉంటుంది కదండి. నేనేమన్నా కష్టమని అడిగినానా? అడ్రస్ ఉంటుంది. అడ్రస్ పట్టుకొని చర్చికి వచ్చేసినాడంట. పాస్టర్ని అడిగినాడంట, అయా ఎవరో ఇది పాటల బుక్ మర్చిపోయినారు, ఇదేందో శివుని గీతాలంట, ఈ బుక్లో ఈ పాట నాకు అర్థం కాలే, ఇదంతా ఏదో నా గురించే ఉంది, ఇది నాకు అర్థం కాలే, చెప్పండి అని అడిగినాడంట. అప్పుడు ఆ సేవకుడు కూర్చోబెట్టి దేవుని వాక్యం చెప్పినాడు. ఆ వ్యక్తి రక్షణ పొందినాడు. ఇప్పుడు చెప్పండి, పాటల బుక్ కూడా మాట్లాడుతుంది, దేవుని బైబిల్ గ్రంథం కూడా మాట్లాడుతుంది. ఏం మాట్లాడినా నువ్వు వినకపోతే చచ్చిపోయి నరకానికి పోతావు. ఈ లోకంలో ఎంత గొప్పగా బతికినా కూడా చూడండి, యవన దశలో వినండి జాగ్రత్తగా దయచేసి, యవన దశలో ఉన్నప్పుడు మంచి మంచి కండిషనర్ షాంపూలు వాడతారు కదా, మంచి మంచి సోప్స్ వాడతారు. ఎందుకు? చర్మము బాగా నిగనిగలాడాలా, ఎంట్రుకలు బాగుండాలా, అందంగా కనపడాలని వాడతారు. అయితే వయసు పైబడతా ఉంటుంది, వృద్ధాప్యం వచ్చేసింది, చర్మము నిగనిగలాడుతుందా? ముడతలు పడిపోతుంది, అంతేనా? తినాలనుకుంటారు, తినలేరు. అందరితో పాటు పరిగెత్తలేరు కదా. ఒకరోజు నువ్వు ఇంతగా ప్రేమించే ఈ శరీరము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, నిన్ను మోసం చేసి వెళ్ళిపోతుంది. శరీరాన్ని ప్రేమిస్తూ నాంత అందంగా ఎవరు లేరని బతుకుతా ఉన్నావేమో. ఇంకొక మాట చెప్తాను, ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టించారనుకోండి, చచ్చిపోతే నేను తీసుకుపోయి ఇంట్లో పెడతారా? ఏమంటారు? ఆ బయట పండుకోబెట్టండి అంటారు, అంతేనా? ఆ తర్వాత ఏం జరుగుతుంది? అన్నా రాత్రి అంతా పాటలు పాడినారన్నా, మాకు ఇంకా పక్కన వాళ్ళతో తలకాయ నచ్చింది, తొందరగా ఎత్తేయండి నిన్న అంటారు, అంతేనా? దాని తర్వాత అక్కడ సమాధి దగ్గరికి ఆ బరియర్ గ్రౌండ్కి తీసుకుపోయి పక్కన పెట్టి వాక్యం చెప్తా ఉంటే శివ దగ్గరికి వచ్చి చెప్తారు, అన్నా మొబ్బు అవుతుంది, చీకటి పడుతుంది, ఏం చెయ్యి, పూర్తి చెయ్యి. ఎవరు చెప్తారు ఈ మాటలు తెలుసా? నువ్వు కన్న బిడ్డలే, నువ్వు కన్న బిడ్డలు, నీ స్నేహితులు ఈ మాట చెప్తారు. జాగ్రత్త సహోదరుడా, మరణం తథ్యం. ఈ శరీరము మంటి నుండి తీయబడింది కనుక దేవుని వాక్యం చెప్తోంది, మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసి ఎక్కడికి పోతుంది? ఒక ఆయన అన్నాడు సువార్తకు పోయినప్పుడు, దేవుడు 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 అని చెప్తా ఉన్నావే, నువ్వు చూసినావా అన్నాడు. ఎప్పుడైనా అడిగినారా మిమ్మల్ని సువార్తలో క్వశ్చన్? చెప్పడానికి రెడీగా ఉండండి, చెప్పడానికి ధైర్యంగా చెప్పాలి మనం. సరేనా? నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్కు రావాలనుకోండి, సపోజ్ మీరే హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా పోవాలనుకున్నారనుకోండి, వినండి జాగ్రత్త దయచేసి, ప్రాక్టికల్ టాక్ ఇది. బస్సు ఎక్కుతానే మీరు ఏం చేస్తారు చెప్పాలి మీరు? బస్సు ఎక్కుతానే టికెట్ తీసుకుంటారక్క, సూపరు. ఇంకా ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ సౌండే లేదు. కరెక్ట్, సీటుకి కిటికీ కాడ చూసుకొని కూర్చుంటాం కదా, రైట్. ఇంకా ఇంకా మీరు ఏం చేస్తారో చెప్పండి? 2 పనులు చేస్తారు. ఓకే, ఇంకా అంతేనా? ఏమైనా చేస్తారా చెప్పండి? నేను ఒక ప్రశ్న,
మీరు ఎప్పుడైనా బస్సు ఎక్కినప్పుడు డ్రైవర్ దగ్గరికి పోయి, డ్రైవర్ గారు నీ దగ్గర లైసెన్స్ ఉందని అడుగుతారు ఎవరైనా? ప్రపంచ చరిత్రలో ఎవరైనా అడిగినారా? ఎవ్వరు అడగల. ఇంకొక ప్రశ్న, ఈ బస్సు కండిషన్లో ఉందా అని ఎప్పుడైనా అడిగినారా? అడగల. వానికి లైసెన్స్ ఉందో లేదో తెలియదు, అసలు డ్రైవరో కాదో తెలియదు, ఆ బండి కండిషన్లో ఉందో లేదో తెలియదు. నమ్మినాము, ఎక్కినాము, కూర్చున్నాము, చల్లగా పడుకొని పొద్దున్నే హైదరాబాదు దిగేసినాం. అంతేనా? కనబడతా డ్రైవర్ని అడగలేకపోతా ఉన్నావు, కనబడే బస్సును టెస్ట్ చేయలేకపోతా ఉన్నావు. జీవాధిపతి, సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను నన్ను కలుగజేసినటువంటి దేవుడు, ఆ దేవుని నమ్మలేవా? ఏమీ లేని ఆ బస్సును నమ్మి సల్లంగా పండుకొని నిద్రపోయి పొద్దున్నే దిగుతూ ఉంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు నమ్మవా? ఒక మాట చెప్తాను. ఈ మైక్ ఉందండి, ఈ మైక్ సరిగా పనిచేయకపోతే ఫస్ట్ ఎవరు బాధపడతారు? ఎవరు బాధపడతారండి? ఈ మైకు కొన్నోళ్ళు. అంతే కదా? అరే నేను ఇంత కష్టపడి తెచ్చినా ఈ మైక్ పనిచేయలేదే అంటారా లేదా? ఎస్. ఆ తర్వాత రెండు వాళ్ళు ఎవరు బాధపడతారు? అరే మేము తయారు చేసిన ఈ మైకులు అహూజా కంపెనీ బ్యాచ్ పాడైపోయింది అని ఎవరు బాధపడతారు? తయారు చేసిన వ్యక్తి బాధపడతాడు. ఎస్ ఆర్ నో? నీ జీవితంలో నువ్వు ప్రభు చెంతకు రాకుండా, నువ్వు ప్రభు హృదయం ఇవ్వకుండా, నీ జీవిత యాత్రలో నువ్వు ముందుకు సాగిపోతా ఉంటే నీ విషయమే దేవుడు చింత కలిగి ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది కదా, నీ చింత యావత్తు, నీ చింతను మోయలేక, బరువులు మోయలేక చచ్చిపోతా ఉండవు. మన భారాన్ని మనం భరించలేం. మన భారాన్ని భరించేది ఒక్క దేవుడే ఈ ప్రపంచంలో. కనుక ఉదయకాల సమయంలో ఈ సిలువను గూర్చి నువ్వు నేను ధ్యానం చేసుకోవాలి. సరే, ఇంతవరకు ఇది ఒకటి అయిపోయింది. ఇప్పుడు మనం రెండోది ఏం చూద్దామంటే, అసలు సిలువ యొక్క ప్రత్యేకత ఏంటి? సిలువ యొక్క ప్రత్యేకత గురించి కొన్ని మాటలు మనం చూసుకొని ఈరోజు మనము వాక్యం ముగించుకుందాము. ఒక మాట చూద్దాం రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కొరకు, మన కోసము పాపంగా చేయబడాడు. సిలువ వేసే సందర్భంలో ఎన్నో రకాలైనటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి విషయాలు సిలువ దగ్గర జరుగుతూ వచ్చినవి. అనేకమైనటువంటి అద్భుతాలు సిలువ దగ్గర జరుగుతూ వచ్చినాయి. ఒక మాట చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 45వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 23 వర్డ్స్ 45. 27 అండి. మాథ్యూస్ గాస్పెల్ 27:45. 30వ పేజీ, కొత్త నిబంధనలో 30వ పేజీ ఉంటుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం. దయచేసి గమనించండి, అందరం కలిసి చదువుదాం ఈ మాట. అందరం కలిసి దయచేసి ఎవరు మాట్లాడద్దు, ముందర బాయ్స్ ఎవరు మాట్లాడద్దు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం చదువుదాం అందరం కలిసి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా కూడా చీకటి కమ్మింది. 51 కూడా చదువుదాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన చాలు. ఇక్కడ 4 అంశాలు జరిగినాయి. మొట్టమొదటిది 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి గమ్మింది. ఇప్పుడు ఒక ప్రశ్న వినండి జాగ్రత్తగా. ఎందుకు చీకటి గమ్మింది? ఎందుకు చీకటి గమ్మింది కదా? చీకటి అనేటటువంటిది దేవుని వాక్య ప్రకారము దేవుని ఉగ్రతకు అది సాదృశ్యమై ఉంటా ఉంది. దేవుడు ఐగుప్తులో కలుగజేసినటువంటి ఆ తెగుళ్ళల్లో ఒక తెగులు ఆ దేశమంతటా కూడా చీకటి కమ్మింది. కనుక చీకటి అనేది దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యంగా ఉంది. ఒక మాట చూద్దాం రండి. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 9-10 దయచేసి చదవండి. యెషయా గ్రంథము 13వ అధ్యాయం 9-10 చదవండి. యెహోవా దినము వచ్చుచున్నది,
ఆ, ఆ, ఆ. చాలండి చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది చంద్రుడు ప్రకాశించడు అంట, చీకటి అలుముకుంటుంది. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు అంధకారం చీకటి కనబడుతూ ఉంది. యేసు ప్రభుల వారు సిలువలో వేలాడేటప్పుడు కూడా ప్రకృతి యేసు ప్రభుల వారి యొక్క మరణాన్ని చూడలేకపోయింది. ప్రకృతిలో జరిగినటువంటి అద్భుతం ఇది ప్రకృతిలో జరిగినటువంటి అద్భుతం కదా. ఈ చరిత్ర ప్రారంభమై ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా మధ్యాహ్నం చీకటి కమ్మినట్లు చరిత్రలో ఎక్కడ కూడా లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించడానికి, అందుకే లూకాసు వార్త 2వ అధ్యాయం 71వ వచనంలో రాయబడింది కదా, ఆయన ఎట్లా వచ్చినాడంట, అరుణోదయ నక్షత్రం వలె భూమి మీదికి ఆయన అరుదించినాడు. చీకటిలోను మరణఛాయలను కూర్చుంటూ వారికి వెలిగించుటకై అరుణోదయ నక్షత్రం వల్ల యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి అరుదించినాడు. ఎంత కాలం చీకటిలో బ్రతుకుతావు సోదరుడా? దేవుని వాక్యంలో చీకటి గురించి రాయబడింది. మనమే చీకటి ఉన్నామనే మాట దేవుని వాక్యంలో రాయబడింది. చీకటి ఎవరో కాదు, మనమే చీకటి ఉన్నాం. ఇంకొక మాట దేవుని వాక్యంలో రాయబడిన మాట, టైం లేదు కాబట్టి నేను తొందరగా చెప్తా, వెళ్ళిపోతా. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివానికి ఏలాగు త్రోవ చూపగలడు. ఒకవేళ నమ్మి పోతే ఇద్దరు కలిసి దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక నిజమైనటువంటి దేవుని నమ్మకుండా చీకటిలో తడుములాడుతూ, చీకటినే ప్రేమిస్తూ, చీకటిలోనే బతుకుతూ, చీకటిలోనే జీవిస్తూ, చీకటిలో మరణిస్తున్నటువంటి ఓ మానవుడా, నిన్ను చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి యేసుప్రభు నడిపించడానికి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు, అంటే 12 నుంచి 3 వరకు ఆ యేసుప్రభుల వారు సిలువలో వేలాడినాడు. కనుక ఇది దేవుని యొక్క తీర్పు. కనుక నిన్ను చీకట్లో అలాగ నువ్వు ఉండకూడదని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆశ. కనుక నువ్వు అనుకుంటా ఉన్నావు నా ఇంట్లో లైట్లు బాగున్నాయి అని నువ్వు అనుకుంటా అంధకారంలో నువ్వు బతుకుతా ఉంటే ఒక దినం ఉంది, తీర్పు దినం. ఆ దినం నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలా. దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు నీ పాపం అంతా కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తాడు దేవుడు. అందరు చూస్తూ ఉంటారు నీ పాపం ప్రతి ఒక్కటి, డేట్, టైము, డేటు, సెకండ్స్తో సహా దేవుడు లైవ్ టెలికాస్ట్ చేసి చూపిస్తాడు. ఆ దినాన సిగ్గుపడే గుంపులో నువ్వు ఉంటావు. ఒకవేళ గుడ్ ఫ్రైడే సందర్భంగా వెలుగులోకి రావాలని ఇష్టపడుతూ ఉన్నావా? నీ జీవితంలో వెలుగు కావాలని ఇష్టపడుతూ ఉన్నావా? యేసుప్రభు చెంతకరా. యేసుప్రభు నీ కొరక 3 గంటలు సిలువలో ఆ చీకటిలో వేలాడుతూ వచ్చినాడు. ఇది నువ్వు గ్రహించాలని ప్రేమతో మేము మిమ్మల్ని మనవి చేసుకుంటా ఉన్నాం. రెండోది చూద్దాం రండి. మత్తయి సువార్త 27:51 చదవండి దయచేసి. దేవాలయపు తెర భూమి ఏమైందంట? భూమి వణికిందంట. ఇది దేవుని యొక్క కోపానికి సాదృశ్యంగా ఉంటా ఉంది. ఆయన కోపించినప్పుడు ఏమవుతాయంట? ఏడుంది అది. కీర్తనలు 18:7 చదవండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం చదవండి. భూమి కంపించిందంట, అదిరిందంట. దేవుని కోపానికి భూమి కంపించింది, భూమి అదిరింది. ఇది దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము అనే దానికి సాదృశ్యంగా ఉంది. ఒక మాట చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఒకవేళ సాతాను కింద బతుకుతూ ఉన్నావేమో, సాతాను యొక్క స్వాధీనంలో ఉన్నావేమో, పాపమునే తినుచు, పాపమునే త్రాగుచు, పాపంలో సుఖిస్తూ, పాపంలో జీవిస్తూ, పాపంలో మరణిస్తూ ఉన్నావేమో సోదరుడా. దేవుని వాక్యం చెప్తా ఉంది, పాపం వలన వచ్చు జీతము మరణము, నిత్య నాశనము, అగ్నిగుండం. వీటి నుంచి విడిపించడానికి యేసుప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడు. నీ తీర్పు ఆయన పొందినాడు, నీ శిక్ష ఆయన పొందినాడు. నువ్వు పొందవలసినటువంటి పాప శిక్ష, దోష శిక్ష యేసుప్రభుల వారు ఇష్టపూర్వకంగా ఆయన తీసుకున్నాడు. అందుకే భక్తుడు పాట రాశాడు కదా, మనందరికీ తెలుసు. ఆనాటి యూదులే నిన్ను చంపిరు అనుకుంటే, కాదు అయ్యయ్యో నా పాపారుణం. ఎవరండి నీ పాపరుణాన్ని తీర్చగలిగేది ప్రపంచ చరిత్రలో? పాపాన్ని బట్టి నరకానికి పాత్రులం కదా. ఇంకొక మాట, పెద్దోళ్ళు ఒక మాట అంటారు, ఏమంటారంటే నెత్తి మీద రూపాయి పెడితే ₹10 కూడా ఎవరు కొనుక్కోరంట. అదేంది బ్రదర్, మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నువ్వేంది అంత మాట అంటావే? నీ ఆస్తులు ఉండొచ్చు, నీ ఐశ్వర్యం ఉండవచ్చు, దేవుని దృష్టిలో నీ జీవితం ₹10. నీ జీవితం పరిపూర్ణం కాదు. శిలువ లేకుండా నీ జీవితానికి పరమార్థం లేదు. నీకే కాదు, ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. కనుక శిలువ దగ్గర మాత్రమే నీ పాపములకు క్షమాపణ. భూమి కంపించిందంట,
ప్రకృతిలో ఈ అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి. ఏం జరిగింది? మొట్టమొదటగా చీకటి కమ్మింది, తర్వాత భూమి వణికుతా వచ్చింది. భూమి వణుకుతా వచ్చింది. దేవుని ఉగ్రతకు ఎవ్వరు కూడా తట్టుకోలేరండి. మనమందరం కూడా దేవుని ఉగ్రతకు పాత్రులం. అయితే దేవుని ఉగ్రత నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శిలువలో సంధి చేసినాడంట. ఆ దేవునికి మనకు ఉండేటటువంటి అగాధాన్ని యేసు ప్రభుల వారు పూర్తి చేసినారంట. శిలువ ద్వారా దేవునితో సంధి చేసినాడు. యేసు ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి వేరే వారిని ఎన్నుకోలేదు. నిన్ను నన్ను రక్షించడానికి వేరే సాధనం ఎన్నుకోలేదు. నిన్ను నన్ను రక్షించడానికి స్వచ్ఛందంగా యేసు ప్రభుల వారు ఇష్టపూర్వకంగా ఆయన దిగి వచ్చినాడంట. పరలోకంలో దూతలు అనుకుంటా ఉన్నారు, మేం పాపం చేస్తే ఈ దేవుడు మమ్మల్ని పాతాళ బిలంలోకి త్రోసేసినాడు, మానవుడు పాపం చేసినాడు, మానవుడిని ఎట్లా విడిపిస్తాడో చూడాలి అనేటటువంటి సందర్భంలో దేవుని వాక్యంలో రాయబడింది, శిలువ కార్యాన్ని పరలోకంలో నుండి దూతలు తొంగి చూసినారంట. ఏం అద్భుతం ఇది! ఇలాంటి సందర్భంలో యేసు ప్రభు స్వచ్ఛందంగా దిగి వచ్చినాడు, నిన్ను నన్ను ప్రేమించి. ఆయన ప్రేమ కదా. అందుకే గ్రీక్ లాంగ్వేజ్లో ఒక అద్భుతమైన మాట ఏంటిది? అగాపే మీన్స్ ఎండ్ ఆఫ్ ద లవ్. ఇంకా దాని తర్వాత ప్రేమ లేదు. ఈ లోకంలో ప్రేమలన్నీ గతించిపోయేటటువంటిది. ఉదాహరణకు ఒక మాట చెప్తా చూడండి. వృద్ధాశ్రమానికి సువార్త చెప్పడానికి పోయినా నేను. పోతే అక్కడ వృద్ధులతో మాట్లాడుతూ ఉంటే ఒక ఆమంటది, నన్ను పాస్టర్ అనుకుందా, పాస్టర్ కాదులేండి. ఆమె ఏమనుకుందంటే, అయ్యా పాస్టర్ గారు గొప్ప ధనవంతులమండి మేము, నా కొడుకు నేను లడ్డు పెట్టి పెంచిందంట. ఏం పెట్టి పెంచింది? సాధారణంగా అందరి తల్లులు అట్లనే పెంచుతారు, కానీ ఆ కొడుకును మాత్రం ప్రత్యేకంగా పెంచిందంట, ఒకడే అని చెప్పి. అయితే నాకు వయసు వచ్చిందయ్యా, నా కొడుకు తెచ్చి నన్ను ఈడ పడేసినాడంట. వాడు తెచ్చి నన్ను ఎంతగా ప్రేమించినా కూడా ఆ కొడుకును, నువ్వు ప్రేమించినంతగా నీ బిడ్డలు నిన్ను ప్రేమించలేకపోవచ్చు, నువ్వు ప్రేమించినంతగా నీ స్నేహితులు నిన్ను ప్రేమించలేకపోవచ్చు. అయితే నువ్వు ప్రేమించిన దానికంటే కూడా యేసు ప్రభు ఎక్కువగా ప్రేమిస్తాడు. అందుకే ఇర్మియా గ్రంథము అలా ఒక అద్భుతమైన మాట రాయబడింది కదా, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. ప్రేమించడం ఒకటే కాదు, ఇంకొకటి ఏమంటా ఉన్నాడు, విడువక. ఎవరండి ఇంతగా ప్రేమించేది? నీ భర్త నువ్వు చచ్చిపోయేటంత వరకు నీతో రాడు. నీ భార్య నువ్వు చచ్చిపోయేంత వరకు నీతో రాకపోవచ్చు. బైబిల్లో చూసినాం కదా, యోబు భార్య ఏమంటా ఉంది, ఇంకెక్కడ దేవుడయా, దేవుని దూషించి నువ్వు మరణముగా కదా ప్రమాణాలు చేస్తాము మందిరంలో. ప్రమాణాలు పెళ్ళప్పుడు గుర్తున్నాయా? నీతో నేను కలిసి ఉంటా, నీ దేవుడే నా దేవుడు, దేవుని వదిలిపెట్టాను, నిన్ను వదిలిపెట్టాను, కష్టాల్లో, శ్రమల్లో, బాధలో, దుఃఖంలో నా భర్తవైన నేను నీతో కూడా ఉంటానని ప్రమాణం చేసి, ఒక టైం వచ్చింది ఏమంటా ఉంది, ఇంకా నువ్వు దూషించి మరణంగా అంటా ఉంది, నువ్వు దూషించి చచ్చిపోంగా అంటా ఉంది. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇది. ఇది భార్యాభర్తల ప్రేమ. అత్తాకోడల ప్రేమ గురించి మన అందరికీ తెలుసు. ఎవరు? నయోమి ఏం చేసింది? నయోమిని ఓర్పా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. మనందరికీ తెలుసు చరిత్రలన్నీ, మనం మాట్లాడుకునే మాటలన్నీ బైబిల్లోనే ఉన్నాయి. ఇది ప్రేమ కొంతవరకే. అన్నదమ్ముల ప్రేమ. యోసేపుని ఏం చేసినారు అన్నలు? ఎవరన్నా అన్నలు వేస్తారా అండి? ఏం ప్రేమ అండి ఇది! దరిద్ర ప్రేమ. చిన్నవాడు, అందమైన వాడు ఎతకబోయి గుంతలో వేసినారు, ఫోతీపరు కమ్మినారు. తర్వాత వాడు సచ్చినాడో బతికినాడు కూడా ఎవరు పట్టించుకోలే. అది ఈ లోకంలో ప్రేమ. అయితే ఈ దేవుడు ఎలాంటి ప్రేమ? దేవుని వాక్యంలో రాయబడింది, ఒకని తల్లి ఆదరించినట్లు నిన్ను ఆదరిస్తా. యెరూషలేములోనే నీకు అంటే యాడ దొరకదు, 100% దొరకదు. ఉదాహరణ చెప్తా చూడండి. మైకల్ జాక్సన్ గురించి అందరికీ తెలుసు, వరల్డ్ పాప్ సింగర్ కదా. 2500 ఎకరాలలో ఇల్లు కట్టుకున్నాడంట. మనకు 2 ఎకరాలు ఉంటేనే గొప్ప కదా. 2500 ఎకరాలలో ఇల్లు కట్టుకున్నాడు కదా. చాలాసార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. చివరకు బ్రీతింగ్ కాక ప్రత్యేకమైనటువంటి సిలిండర్లు తెప్పించుకొని ఆ సిలిండర్ల ద్వారా కొద్ది రోజులు బతకగలిగినాడు. టోటల్గా చివరికి ఏమైపోయినాడు? చచ్చిపోయినాడు. మరి డబ్బు బతికించగలిగిందా? ఒక ఆయన అన్నాడంట, ఏమండి పాస్టర్ గారు, తూర్పు వైపున ఉన్న పొలాలన్నీ మాయి, దక్షిణం వైపున ఉన్న ఇండ్లన్నీ మాయి, ఉత్తరం వైపున ఉన్న అన్ని వైపున 4 దిక్కులు నేను సంపాదించుకున్నా, నాకెందుకు దేవుడు? అయ్యా నువ్వు అన్నీ సంపాదించుకున్నావు, ఒక దిక్కు ఉంది, అది పై దిక్కు, ఆ దిక్కు నీకు
జాగ్రత్త సోదరుడా, అన్నీ సంపాదించుకున్నాను అనుకుంటారు చాలామంది. నాకేమన్నా పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసినా అందరూ బాగుండారు, నాకేం భయము? నీకు భయం ఏం తెలుసా? నరకానికి పోతావు. యేసుప్రభు నమ్ముకోకపోతే నరకానికి పోతావు. ఒక వృత్తాంతం చెప్తాను. అది ఒకసారి ఏమైందంటే, యేసుప్రభుని నమ్ముకోమని సువార్త చెప్తా అంటే వాళ్ళు ఏమన్నారు, నవ్వేవాళ్ళు. భోజనానికి పోతే ఏం చెప్తారు తెలుసా? వీళ్ళకి లాస్ట్లో చేరేసి అక్కడ కూర్చోబెట్టండి, వాళ్ళకి అక్కడ పెట్టండి. చాలాసార్లు బాధపడినాం, అరే ఎందుకు ఇట్లా అంటా ఉన్నారు. సరే పర్వాలేదు దేవా, నీకు వందనాలు. ఎప్పుడు వాళ్ళు మన ఇంటి దగ్గరికి వచ్చినా, మనం వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినా యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్పేవాళ్ళం. ఒకరోజు ఏమైందంటే, బంధువులలో ఒక ఆమె సూపర్ వాసమాలు తాగింది. తెలుసా మీకు సూపర్ వాసమాలు? అది తాగి అట్టిపండు తినిందంట చచ్చిపోవడానికి. ఆమెను ఏం చేసినారు, హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. పొద్దుటూరులో ఎవరు మీకు బాగు చేరాయా, కర్నూలు పోండి అన్నారు. కర్నూలుకు తీసుకుపోయినారు. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. మేము పోయినాం. పోతే అప్పుడు ఒక సవాల్ చేసినారు వాళ్ళు. ఎప్పుడు యేసుప్రభు గురించి చెప్తూ ఉంటారు కదా మీరు, ఇప్పుడు ప్రార్థన చేసి ఆమె బతికియండి, ఆమె బతికితే మేము యేసుప్రభును నమ్ముకుంటాం. అది ట్విస్ట్. అంటే మనం ప్రార్థన చేసే రోగాలు బాగా అవుతాయా? సరే ఫస్ట్ భయపడినాము. తర్వాత ప్రభా నీ చిత్తమని ముగ్గురం సహోదరులను కూర్చొని ప్రార్థన చేసినాం. తర్వాత కొద్ది దినాల వారి కొరకు ప్రార్థన చేసినాము. ఆ తర్వాత ప్రభు గొప్పవాడు, వాళ్ళను క్షమించి కరుణించి ఆమె రోగం బాగు చేసినాడు. తిరిగి వాళ్ళు ప్రొద్దుటూరుకు వచ్చినారు. మందిరంలో సెకండ్ లైన్లో కూర్చుంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా నేను జరిగేది వాస్తవం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మర్యాదగా చెప్తే ఇన్నరా, యేసుప్రభు దగ్గరికి రాండయ్యా, యేసుప్రభు నిజమైన దేవుడయ్యా అని చెప్తే వినకోకుండా ఎట్లొచ్చారు వాళ్ళు? సూపర్ వాసమాలు తాగి అట్లా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బాగైన తర్వాత అట్లా వచ్చి అట్లా దేవుని దగ్గరికి వచ్చారు కదా. దేవుని దగ్గరికి రాకపోతే ఏదో విధంగా దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. సరే ఇదంతా సరే, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎట్లా వచ్చినావు తెలుసా నీకు? నువ్వు ఇక్కడికి రావడం, దేవుని మందిరానికి రావడం, దేవుని మందిరంలో కూర్చోవడం, దేవుని వాక్యం వినడం, దేవుని యొక్క ప్రణాళిక. కోట్ల కణాలలో ఒక్క కణమైన నిన్ను మాత్రమే తల్లి గర్భంలో ఆయన పిండంగా రూపింపజేసి నీకు ఆయుష్ను పోసి తల్లి గర్భంలో కాపాడి ఆయన ఈ లోకానికి నిన్ను తీసుకొని వచ్చింది ఎందుకో తెలుసా? నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎప్పుడైనా గుర్తించినావా? వీఆర్ బార్న్ టు ఫ్లై విత్ జీసస్. ఈ లోకంలో మనం ఎందుకు పుట్టాం తెలుసా? ఎందుకు పుట్టింది? ఒకరోజు ప్రభుతో కూడా మనము ఎగిరిపోవాలా, ప్రభుతో కూడా మనము పరలోకానికి ఎగిరిపోవాలా. ఈ అనుభవంలో నువ్వు నేను ఉండాలా, ఈ అనుభవంలో నేను ఉండాలా, నువ్వు నేను ఖచ్చితంగా ఉండాలా. సరే, రక్షణ పొందినటువంటి మన జీవితం ఎలాగుంది ఒక్కసారి పరీక్షించుకుందాం. ఒక్కసారి మనం దీని గురించి ఆలోచన చేద్దాం. ప్రభువుని అంగీకరించినాము, పాప క్షమాపణ పొందినాము. ఎట్లా ఉంది నీ జీవితం సోదరుడా? ప్రభువుకి ఇష్టపూర్వకంగా నువ్వు బ్రతుకుతా ఉన్నావా? నీ ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నావా? నువ్వు అమూల్యమైన వాడవు, గుర్తుపెట్టుకో. నువ్వు ప్రశస్తమైనటువంటి వాడవు కదా. సిస్టర్స్ ఆర్నమెంట్స్ అంటే బంగారు గొలుసు అనుకోండి, మంచం మీద అట్లా పడేస్తారా? టేబుల్ మీద అట్లా పడేస్తారా? స్టెప్స్ దగ్గర అట్లా పడేస్తారా? పడేరు. ఏం చేస్తారు? దాన్ని బాగా వేసుకొని వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? ఒక పెట్టెలో పెట్టి బాగా భద్రం చేసి లాకర్లో పెడతారు, సీక్రెట్ లాకర్లో పెడతారు. అంతేనా? నువ్వు కూడా దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క జనాంగం. జాగ్రత్తగా మనం బ్రతుకుండాలా. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కార్యాలే లేవు నీ జీవితంలో. గొడ్డుబారినటువంటి జీవితం, ఎలాంటి ఫలాలు లేనటువంటి స్థితి. ఆ స్థితిలో నుంచి బయటికి రా. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి పిలిచినాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి పిలిచినాడు. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను పిలిచినాడు. ఒక్క మాట చెప్తా, ఒక వృత్తాంతం వినండి. ఒక వ్యక్తి ఎలాగైనా స్టీమర్లో ప్రయాణం చేయాలని డిజైర్ కలిగిందంట, కోరిక. ఏం కలిగింది? ఒక వ్యక్తికి ఆ యొక్క స్టీమర్లో పోవాలి, అక్కడ వాళ్ళు బాగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, అది నేను చూడాలనుకున్నాడు. ప్రభు మహిమార్థమని చెప్తాను, 2018 సంవత్సరంలో నేను కూడా సింగపూర్ పోయినాను. ఆ క్రూజ్ 12 అంతస్తుల ఓడ ఎప్పుడు చూడలే నేను కూడా. సరే, ఈ వ్యక్తి ఏమనుకున్నాడంటే ఆ ఓడలో నేను కూడా ప్రయాణం చేయాలని చెప్పి రోజు కొంత డబ్బు దాచుకుంటూ వచ్చినాడు. జాగ్రత్తగా వినండి దయచేసి. ఒక రోజు వచ్చింది, ఆ డబ్బులన్నీ తీసుకుపోయినాడు, టికెట్ కొనుక్కున్నాడంట. టికెట్ కొనుక్కొని
ఈ వారం రోజులు ప్రయాణానికి సరిపడేదానికి అతను ఏం కొన్నాడంటే బిస్కెట్లు కొనుక్కున్నాడంట. మనం కూడా కొన్ని స్నాక్స్ చేసుకొని పోతారు కదా, అట్లనే ఆ వ్యక్తి కూడా బిస్కెట్లు కొనుక్కున్నాడంట. బిస్కెట్లో ఏదో కొన్ని స్నాక్స్ కొనుక్కున్నాడు, తీసుకున్నాడు, పెట్టుకున్నాడు. ఆ యొక్క బోట్లో ప్రయాణం చేస్తా పోతా ఉన్నాడు. అన్నీ ఆయన తెచ్చుకున్నవన్నీ కూడా అయిపోయినాయంట. ఇంకా అతను తినడానికి ఏం లేవు, ఒక కోరిక మిగిలిందంట. వాళ్ళందరూ అంత బాగా తిని తాగుతూ ఉన్నారు. ఒక్క రోజున నేను అట్లా తిని తాగాలనుకున్నాడంట. ఒక్క రోజున నేను ఆ విధంగా తిని వాళ్ళతో పాటు తాగి సంతోషించాలని కోరుకున్నాడంట. అప్పుడు ఓడ కెప్టెన్ దగ్గర పోయి, అయ్యా సార్, నేను కూడా వాళ్ళలాగా భోజనం చేసి వాళ్ళలాగా ఆ డ్రింక్స్ తీసుకొని వాళ్ళలాగా నేను కూడా ఎంజాయ్ చేయాలంటే మీకు ఎంత డబ్బులు కట్టాలా అని అడిగినాడంట. అప్పుడు ఆ కెప్టెన్ అంటాడు, ఆ టికెట్ ఒకసారి చూపియా అన్నాడంట. ఆ టికెట్ చూపిస్తే వెనక ఏముందో తెలుసా, వారం రోజులు అన్నీ ఫ్రీ అని రాసినారంట. ఏమైంది, వారం రోజులు అన్నీ కూడా ఫ్రీ. మనోడు చూసుకోకుండా ఏం చేసినాడు, ఆ 6 రోజులు ఆ బిస్కెట్లు తిని బతికినాడు. యేసుక్రీస్తు రక్షణ ఓడలో అన్నీ సిద్ధపరిచినాడు. రెడీ టు ఈట్, ఇన్స్టాంట్ ఫుడ్. ఇప్పుడు వచ్చినా కదా ఇన్స్టాంట్ ఫుడ్స్, రెడీగా సాంబార్ చేసుకోవచ్చు. నువ్వేం వేయాల్సిన అవసరంలే, అంత ఓపెన్ చేసి మంట పెట్టేస్తే సాంబార్ అయిపోతుంది. అంతా కూడా దేవుడు సిద్ధపరిచినాడు. రక్షణ ఓడలేకి రాలేకపోతా ఉన్నాం తెలుసా. ప్రపంచం అంతం కాబోతా ఉంది. దృశ్యములైనవి అనిత్యములు, అదృశ్యములైనవి నిత్యములు. దేవుని వాక్యం చెప్తా ఉంది, దృశ్యములైనవి అనిత్యములు. నీ కంటికి కనిపించేది అంతా కూడా ఒక దినాన లయం కాబోతా ఉంది. అంతా మొత్తం ఉదాహరణకు చెప్తా చూడండి. BMW కారు తెలుసు కదా, అందరికీ తెలుసు కదా, చాలా కాస్ట్. అంత కాస్ట్లీ కారు ఒక 40-50 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది, తుప్పు పడుతుంది కదా. ఒక బిల్డింగు ₹1,00,00,000 పెట్టి కట్టించుకున్నావు, 100 సంవత్సరాలు దాటిన తర్వాత కడ్డీలు బయటికి కనబడతాయి. కడ్డీలు ఉంటాయి కదా, అవన్నీ కూడా బయటికి కనబడి శిథిలం అయిపోతుంది. మన జీవితం కూడా అంతే. దేన్ని చూసి మోసపోవద్దు, దేన్ని చూసి గర్వపడద్దు. అపోస్తులైనటువంటి పౌలు అంటాడు, సిలువయందు తప్ప దేని యందు నేను అతిశయించుట నాకు దూరమగును గాక. కనుక ఇది తర్వాత ఒక మాట చూద్దాం రండి. 27 మత్తయి సువార్త 27:52 చదవండి. సమాధులు తెరవబడెను. సమాధులలో ఎవరుంటారు చెప్పండి? చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అంతేనా? ఏ ఊర్లో అయినా కూడా చచ్చిపోయిన వాళ్ళే ఉండేది కదా. చచ్చిపోయిన వాళ్ళు సమాధులలో ఉంటారు. యేసుప్రభుల వారు సిలువ వేసే సందర్భంలో సమాధులన్నీ కూడా తెరవబడినాయి. దీని అర్థం ఏంటంటే, సమాధి స్థితిలో ఉన్నటువంటి నీ జీవితము సమాధి స్థితిలో నుంచి బయటికి వచ్చి నీకు నిత్య జీవం ఇవ్వాలన్నది దేవుని యొక్క కోరిక. ఈ జీవితం అశాశ్వతమైనటువంటిది. ఎప్పుడు ఎక్కడ ఎలాగ మన జీవితం ముగిస్తామో ఎవ్వరికి కూడా మనకు తెలియదు. అయితే నిత్య జీవం, నిత్యమైనటువంటి స్థలం ఒకటి ఉంది. ఈ లోకం మనది కాదు, ఈ రాజ్యం మనది కాదు. మన దేవుడు పరలోకపు దేవుడు, మన రాజ్యం పరలోకం. మనము పరలోక పౌరులం. ఒకరోజు మనం పరలోకంలో ఉండవలసినటువంటి వారం. కనుక సమాధి లాంటి నీ జీవితాన్ని యేసుప్రభు తెరవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎంతకాలం సమాధి వలె నువ్వు బతుకుతావు? సమాధిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడరు కదా. ఇంకా చెప్పండి, కదలలేరు వాళ్ళు. ఇంకా సమాధుల దగ్గర పోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? సమాధుల దగ్గర పార్టీ చేసుకుందామంటారా ఎవరన్నా? ఎవడి ప్రపంచంలో ఎవ్వడన్నాడు. నీ జీవితం కూడా అంతే. అయితే సమాధి స్థితిలో ఉన్నటువంటి నీ జీవితాన్ని బయటికి తీసుకొని వచ్చి నీకు నిత్య జీవం ఇవ్వాలని యేసుప్రభు కోరుతా ఉన్నాడు. అందుకే యేసుప్రభు సిలువ వేసిన సందర్భంలో సమాధులు తెరవబడినాయి. దానికి ఆ పేతురు భక్తుడు అంటాడు. ఒక మాట చూడండి, 1 పేతురు గ్రంథము 1 పేతురు చూడండి, ఒక మాట ఉంది, 1:3 దయచేసి చదవండి. జీవముతో కూడిన నిరీక్షణ. కనుక ఇది చాలా గొప్ప అద్భుతమైనటువంటి అంశం. కనుక నిరీక్షణ అనేటటువంటి దేవుని వాక్యంలో రాయబడింది. చాలా ఉన్నాయి నిరీక్షణలు. జీవముతో కూడినటువంటి నిరీక్షణ దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నీ ఆత్మను పాతాళం నుండి విడిపించాలని, సమాధి స్థితిలో ఉన్నటువంటి నీ జీవితాన్ని మార్చివేయాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఇంకో మాట చూద్దాం రండి. 27:51 చదవండి. తెర పై నుండి క్రింది వరకు చీనిగేను. చాలు. దీని అర్థం ఏంటంటే, దేవాలయంలోకి ఉచితమైనటువంటి ప్రవేశాన్ని దేవుడు మనకు కలగజేసినాడు. గుడ్డి భిక్షకుడు ఏం చేస్తున్నాడో మనకు తెలుసు కదా. ఏం చేస్తూ ఉన్నాడు? దేవాలయము వెలుపట తాను అడుక్కుంటా ఉన్నాడు. వచ్చిపోయే వాళ్ళని అడుక్కుంటా ఉన్నాడు.
చాలా సంవత్సరాలు దేవాలయం దగ్గర ఉన్నాడు కానీ దేవాలయంలోకి రాలేకపోతా ఉన్నాడు. ఎందుకు? గురుడివాడు. ఇహలోక దేవత మానవుని మనోనేత్రాలకు ఏం కలగజేసింది? గురుడితనం కలగజేసింది. నిజదేవుని ఎరగకుండా చేస్తూ ఉంది, నిజదేవుని దగ్గరికి రాకుండా చేస్తూ ఉంది. సహోదరి సహోదరుడా, కళ్ళు తెరువు. మూసుకపోయి బతుకుతా ఉన్నావా? నీ కనులకుండే పొర తొలగించుకొని ఒక్కసారి సిలువ వైపు చూడు. ఆ సిలువలో జరిగినటువంటి అద్భుతం, దేవాలయపు తెర రెండుగా చినిగిందంట. ఫ్రీ ఎంట్రీ కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోడానికి ఎవరైనా రుసుము చెల్లించినారా? ఎవరైనా కట్టినారా? ట్యాక్స్ కట్టినారా? ఏమన్నా రుసుము చెల్లించినారా? ఫైన్ ఏం లేదు. దేవుని మందిరంలోకి ఎవరైనా రావచ్చు, ఎనీబడి కదా. అయితే కొన్ని చోట్లకు కొంతమంది మాత్రమే పోవాలా? మనకు దాని గురించి వద్దు. దేవుని మందిరంలోకి ఉచితంగా ప్రవేశించేటటువంటి అర్హత దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఒక మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి దేవునితో సమాధానం. ఎవరితో సమాధానం చెప్పండి? పాపాన్ని బట్టి మనము సమాధానాన్ని, దయచేసి వినండి, పాపాన్ని బట్టి సమాధానాన్ని మనం కోల్పోయినటువంటి స్థితి మనది. దేవునికి దూరమైనటువంటి స్థితి కదా. దేవునిని చేరుకోలేం, దేవుని దగ్గరికి రాలేం, దేవుని సమీపించలేం. అయితే సమాధాన క్రియ యేసు ప్రభు సిలువలో చేసినాడు. ఉదాహరణకు చెప్తా చూడండి. ఈ లోకం ఇచ్చే సమాధానం వేరు, దేవుడిచ్చే సమాధానం వేరు. ఈ లోకం ఇచ్చే సమాధానం ఎట్లుంటుందో తెలుసా? నీ జీవితం విధేయపథంలో నడుస్తూ ఉంటే అందరూ నీతో సమాధానంగా ఉంటారు కదా. నీ జీవితం విజయపథంలో నడుస్తూ ఉంటే నీతో సమాధానంగా ఉంటారు. నీ జీవితం అపజయం ఓటమి పాలైతే ఒక్కరు నీతో సమాధానంగా ఉండరు. నీ దగ్గర డబ్బు ఉంటే అందరు నీతో సమాధానంగా ఉంటారు. నువ్వు దరిద్రునివైతే నీ వైపు చూసేవాడు కూడా లేడు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే అందరూ నీతో సమాధానంగా ఉంటారు. అనారోగ్యంగా ఉంటే నీ దగ్గరికి ఎవరు రారు. ఎందుకు రారు చెప్పండి? వాడికి ఆరోగ్యం బాగాలేదు, వాని దగ్గరికి పోతే డబ్బులు అడుగుతాడని రారు ఎవరు. అంత ప్రాక్టికల్ నేను చెప్పేది. ఇది ఈ లోకం ఇచ్చే సమాధానం. బాగా డబ్బు ఉంటే వాడు మా చిన్నాయన కొడుకు అంటాడు. ఎక్కడెక్కడ రిలేషన్ అన్ని కలిపి వాడ అట్లా ఇట్లా అన్ని రిలేషన్ అన్ని కలుపుతారు. వాడు దరిద్రుడు అనుకో, పక్కన తమ్ముడైనా అంటే వాళ్ళు మా తెలియదు ఎవరో, వాళ్ళు మాకు. ఇది మన సమాధానం. దేవుని వాక్యంలో రాయబడింది. 119వ కీర్తన 165వ వచనంలో రాయబడింది, దేవుడిచ్చే సమాధానం నిశ్చలమైనటువంటి సమాధానం, పరిపూర్ణమైనటువంటి సమాధానం కదా. నదివలే సమాధానం. ఒక మాట చూడండి, నదివలే సమాధానం అనే మాట ఎందుకన్నాడు? నది కంటే సముద్రం గొప్పది కదా. సముద్రం అనే మాట అనాలి కదా. దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు నదివలే సమాధానం ఎందుకు రాపించినాడో తెలుసా? సముద్రంలో అలలున్నాయి, సముద్రంలో ఘోష ఉంది. అయితే నదులు ఎప్పుడు కూడా ఎట్లుంటాయి? నిశ్చలంగా ఒకటే ఫ్లోలో పోతూ ఉంటుంది, ఒకటే ఫ్లోలో. నీకు కూడా సమాధానం అలాగుండాలి. పరిపూర్ణమైనటువంటి సమాధానం, నిశ్చలమైనటువంటి సమాధానం దేవుడు నీ జీవితంలో ఇవ్వాలని ఇష్టపడతాడు. సోదరుడా, సమాధానం లేకుండా ఎన్ని రోజులు బతుకుతావు? ఇంట్లో సమాధానం లేదు, ఉద్యోగం చేసే చోట సమాధానం లేదు, ఎక్కడ సమాధానం లేనే లేదు. అసమాధానం, అసంపూర్తి ఇట్లనే బతుకుతూ ఇట్లనే చచ్చిపోతూ ఉన్నారేమో. ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుడు నీకు సమాధానం ఇవ్వాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నీతో సమాధాన పడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. తండ్రితో నిన్ను సమాధానపరచాలని యేసుప్రభు కోరుతా ఉన్నాడు. నీకు ఇష్టమేనా సహోదరుడా? ఇష్టమైతే ఇప్పుడే ప్రభు చెంతకు నువ్వు రా. ఒక మాట చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 చదవండి. ఇందాక చదివినా మళ్ళీ చదవండి. ఇప్పటి వరకు మనం 3 అంశాలు దానం చేసుకుంటూ వచ్చినాం. చెప్తారా ఎవరైనా? ప్రకృతిలో అద్భుతాలు 2 జరిగినాయి. ఏంటివి? దేశమంతటా చీకటి కమ్మింది. 2వది భూమి వణికింది. ఈ 2 అద్భుతాలు అద్భుతమైనటువంటివి. దేవాలయంలో అద్భుతం జరిగింది. ఏంటి? దేవాలయపు తెర చినిగింది. సమాధులలో అద్భుతం జరిగింది, సమాధులు తెరవబడినాయి. నీ జీవితంలో కూడా అద్భుతం కావాలని కోరుకుంటా ఉన్నావా? నీ జీవితంలో ఒక అద్భుతం చూడాలని నువ్వు కోరుకుంటా ఉన్నావా? మందిరానికి వస్తూ ఉన్నావు, అన్ని మీటింగ్లకు వస్తూ ఉన్నావు, నీ జీవితంలో సమాధానం పొందలేకుండా పోతున్నావా? కారణం యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోకుండా ఉన్నావేమో. వచ్చినమ్మా పోతినమ్మా అంటే ఏం ప్రయోజనం లేదు కదా. ఇంక కొద్దిసేపు ఉంటే మందిరం వదిలి అందరం వెళ్ళిపోతాం. ఏం నేర్చుకున్నాం దేవుని మందిరానికి వచ్చి?
ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యాన్ని మాలో నూతనపరచయ్యా, నూతనమైనటువంటి జీవితం జీవించాలని యేసు ప్రభు కోరుతా ఉంటే పాత బతుకు, పాత తిత్తులు, పాత ద్రాక్షారసం, పాతదైనటువంటి పులిపిండి, పాత జీవితంతోనే బతుకుతూ ఉంటాం. మార్పు లేదు. ఒక మాట చెప్తాను. ఒకసారి సువార్త పోయే సందర్భంలో వర్షం పడుతూ ఉందంట. వర్షం పడుతూ ఉంటే పాపం సంఘ పెద్ద ముసలాయనాలండి, ఆయనకు సినిమా పాట గుర్తుకొచ్చిందండి. వర్షం పాట గుర్తుకొచ్చి పాట పాడుతూ ఉన్నాడు ఆయన. బా అన్నా, ఏందన్నా నువ్వు ఆ పాట పాడుతున్నావు? అవు కదా, మనం సువార్త కదా పోయేది, పాడకూడదు. ఏం మారింది జీవితం? బతుకు మారిందా? పాట పోలే, పాత పాటతోనే బతుకుతా ఉన్నాం, పాత జీవితంలోనే బతుకుతా ఉన్నాము. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో పెళ్ళిళ్ళలో ఇది చేయాలన్నా, చేయకపోతే మా వాళ్ళు ఒప్పుకోరునా. ఏం చేస్తావు? నువ్వు మారినావు, ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్నావు, ప్రభు కొరకు ప్రత్యేకింపబడినావు, దేవుని సొత్తు అయినావు, దేవుని జనాంగమైనావు, దేవునికి వారసుడు అయినావు. ఎట్టా బతకాల, నువ్వు ఎట్టా జీవించాలా? ఎప్పుడైనా పరీక్షించుకున్నామా? అలాగ మన జీవితం ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక మాట చూద్దాం రండి. యెషయాగ్రంథం 53, యెషయాగ్రంథం 53:5 దయచేసి చదవండి ఒక మాట. చాలు చాలు చాలు. మన గాయాన్ని యేసు ప్రభు తీసుకున్నాడు. ఎందుకంటే మనమందరం కూడా వారధనలో మనం చూస్తూ వచ్చినాం. యెషయాగ్రంథం 1:6 ఏముంది? పచ్చి పుండ్లు గాయాలు, పచ్చి పుండ్లు గాయాలు కదా. ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకొని వచ్చి ఫాగ్ స్ప్రే కొట్టుకొని వస్తే బాగుంటాం అనుకుంటావా? ఏం లేదు, లోపలంతా ఏమైపోయింది? పచ్చి పుండ్లతో బతుకుతూ ఉన్నాము, పచ్చి గాయాలతో బతుకుతూ ఉన్నాము. ఎవ్వరు కట్టేటోళ్ళు లేరు. అయితే యేసుక్రీస్తు ప్రభు సిలువలో నీ కొరకు ఆయన పలు బాధలు గాయపడుతూ వచ్చినాడంట కదా. చెంప మీద ఎంటుకలు పీకినారంట యేసు ప్రభుకు. చెంప మీద ఎంటుకలు పీకండి ఎంత పెయిన్ వస్తుందో తెలుసా? పిడిగుద్దులు గుద్దినారంట యేసు ప్రభును, ఉమ్మి వేసినారు యేసు ప్రభును. ఎందుకు ఇదంతా బాధ భరించినాడు? ఎందుకు అవమానం యేసు ప్రభు భరించినాడు కదా? కేవలం నీ కొరకు, నా కొరకు, నిన్ను స్వస్థపరచడానికి. దేవుని వాక్యంలో రాయబడింది, స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ లోకంలో యేసు ప్రభు తప్ప ఎవరు నిన్ను స్వస్థపరచలేరు. ఈ యొక్క లోకంలో దేవుని మందిరం తప్ప, దేవుని ఆలయం తప్ప నిన్నెవ్వరు బాగు చేయలేరు, నిన్నెవరు స్వస్థపరచలేరు. నువ్వెక్కడికైనా పో కదా. ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాము, కాళ్ళకు మొక్కుతూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం అండి. ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక మనిషి కాళ్ళకు మొక్కుతూ ఉన్నాడు. నేను అది చూసి ఆశ్చర్యపోయాను. అరే, చదువుకున్నావు, నీ విద్య ఏమైపోయింది? దేవునికే ముక్కాలా నువ్వు? మనిషికి ముక్కుతావా? ఒక మనిషిని పాపం నుండి రక్షించగలడా? ఒక మనిషిని పరలోకం చేర్చగలడా? ఈజ్ ఇట్ పాసిబుల్? అంత చదువుకున్నవే, బుద్ధి లేదా? బుద్ధి లేని లోకం ఇది. బుద్ధి లేకుండా బ్రతుకుతూ ఉన్నాము కదా. చాలాసార్లు నేను నమ్మిందే నిజం, నేను చేసేదే నిజం, ఐ క్యాన్ డూ ఎనీథింగ్. ఏం చేస్తావు నువ్వు? ఈరోజు రాత్రి నిన్ను దేవుడు పిలిస్తే ఏం చేశాడు ధనవంతుడు? తినుము, త్రాగుము, సుఖించుము. దేవుడు భలే పేరు పెట్టాడు. ఏం పేరు? ఓ ఫులిష్ మ్యాన్. నిన్ను కూడా దేవుడు అట్లనే పిలిస్తే, ఓ వెర్రివాడా, ఏమి జరుగుతుందో నీకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం, విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటి జీవితం, నేతగాని దోనె వంటి జీవితం, ఉదయం వికసించి సాయంత్రానికి వాడిపోయే గడ్డి పువ్వు లాంటి జీవితం. దీన్ని చూసి గర్వపడతా ఉన్నావా? యేసు ప్రభు చెంతకురా. ఇప్పుడే యేసు ప్రభుకు నీ యేసు ప్రభుని హృదయంలో నువ్వు చేర్చుకో. కనుక ఉదయకాల సమయంలో దేవుని ఉగ్రతకు ఎవ్వరు కూడా రాకూడదని యేసుక్రీస్తు నామంలో చేతులు జోడించి మిమ్మల్ని బతిమాలుతా ఉన్నాను. ఆయన ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే యేసు ప్రభు చెంతకు. ఆయన ఉగ్రతకు భూమి కంపించింది, ప్రకృతిలో అద్భుతాలు జరిగినాయి. నీ జీవితంలో కూడా యేసు ప్రభు చెంతకు వస్తే అద్భుతాలు దేవుడు చేయడానికి ఆయన వచ్చినాడు. దిస్ ఈజ్ ద నెంబర్ 1 క్రాస్. ఏంది ఇది? విజయవంతమైనటువంటి సిలువ. మనం ఇంతవరకు ధ్యానం చేసింది. రెండోదిగా మనం చూద్దాం రండి. క్షమించండి, ఇంతవరకు మనం చూస్తూ వచ్చింది అద్భుతమైనటువంటి సిలువ. సిలువలో అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు మనం చూడబోయేది విజయవంతమైనటువంటి సిలువ. ఒక మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. అపరాధం వలనను
చేవ్రాతను తుడిపివేసి దాన్ని ఎత్తివేసి క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసి ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి పట్టి బంధించి ఇక్కడ మనం చూస్తే విక్టోరియస్ క్రాస్, విజయవంతమైనటువంటి సిలువ నీకు నాకు విజయాన్ని ఇచ్చేదిగా ఉంది. సిలువ నిన్ను నన్ను విజయపథంలోకి నడిపించేదిగా ఉంది. ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది, అపవాదిని వాని శక్తులను నిరాయుధులుగా చేసేసాడు. సిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు సాతాను తలను చితుకద్రొక్కేసినాడు. మనమందరం కూడా బంధింపబడినటువంటి వారము, పాపానికి బంధింపబడినాం, అపరాధానికి బంధింపబడినాం. దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయినాం. మనము చచ్చిపోయినటువంటి బ్రతుకు మనది. అలాంటి బ్రతుకు బాగు చేయడానికి యేసుప్రభు లోకానికి వచ్చినాడు. రెండవది బంధింపబడినాం. మనము పాము సండే లాస్ట్ వీక్ కదా, మట్టలాది వారం చూస్తూ వచ్చింటారు, నాకు తెలిసి గాడిద గురించి ధ్యానం చేసింటారు. గాడిద ఎక్కడుంది? ఏడుంది గాడిద? ఒక మాట, పశువులకు ఏముంటుంది? దొడ్డి ఉంటుంది, అవునా? గొర్రెలకు కూడా దొడ్డి ఉంటుంది, గాడిదకు ఉంటుందా? ఉంటుందా? ఏడ ప్రపంచంలో ఏడ ఉండదు. ఇంకొక మాట, నా పాట బాగుంది అంటే నీ పాట ఎట్టుంది? గాడిద మాదిరిగా బాగానే ఒప్పుకుంటారు కదా. ఇంకొక మాట, నేను అందంగా ఉన్నానంటే నీ ముఖము ఎట్టుంది? ఎట్టుందంట? నీ ముఖం గాడిదలాగా ఉంది. గాడిదలాగా కట్టబడి ఉంటే యేసుప్రభు ఏం చేసినాడు? అవి ప్రభువుకు కావలసి ఉంది. నువ్వు కూడా కట్టబడినావు, వీధి వెలుపట కట్టబడినాం మనం కూడా. గాడిద లాంటి స్వభావం. ఫస్ట్ మనకేం లేదు, స్వరూపం లేదు. బాగా చెప్పినావు అన్న, ఇంత బ్యూటిఫుల్గా ఉంటే నన్నే అంటావే. ఏముంది, నీ ముఖం ఎట్లుంది? గాడిద ముఖం లాగుంది. ఎందుకు? దేవుడు మానవుని ఎట్లా కలగజేసినాడు? తన స్వరూపమందు తన పోలికగా మానవుని సృష్టించాడు. నీకు కోతి మాదిరిగా తోక పెట్టినాడా దేవుడు? ఎవరికి తోకలు లేవు. పెట్టినాడా తోకలు? చెవులు పెద్దవి పెట్టాడా? ముక్కు పొడవుగా పెట్టాడా? అట్లా దేవుడు ఎవరిని సృష్టించాల. దేవుడు ఎలాగున్నాడో మానవుని కూడా దేవుడు అలాగే సృష్టించాడంట. నేను ఒక పుస్తకంలో చదివిన, ఆదాము మంచి పర్సనాలిటీ, హైట్ అంట, చాలా హైట్. అయితే పాపాన్ని బట్టి తగ్గిపోతా నా హైట్ వచ్చాను. పాపాన్ని బట్టి తగ్గిపోతూ మన పాపాన్ని బట్టి మన స్వరూపం ఏమైపోయింది చెప్పండి? మన పాపాన్ని బట్టి మన స్వరూపము మారిపోయింది. అయితే ఈ స్వరూపం మారిపోయిన ఈ స్వరూపానికి తన స్వరూపం ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వరూపాన్ని, సొగసును పాట పాడుతూ వచ్చినాం కదా. మొదటి పాట పాడినాం. ఏం పాట గుర్తుందా? వచ్చిన వాళ్ళకే గుర్తుంటుంది. వచ్చినారా అందరూ? చాలామంది రాలే. సరే, మందిరానికి ముందు రావాలా కదా. ఫస్ట్ మందిరము, తర్వాత తిండి. బాగా చెప్పినావు, నా ముందు ఇది కావాలా, అది ఆడిపోతుంది, వాళ్ళు వాడుతుంటారులే. మనం ఇదంతా పూర్తి చేసుకొని నిదానంగా వస్తామంటే ఆ తర్వాత అన్నము, పప్పు, ఊరుగా అయిపోయింటుంది. నువ్వు వచ్చేటానికి రసం ఉంటుంది, రసము, మజ్జిగ ఉంటుంది. కాబట్టి దేవుని మందిరానికి ముందు రావాలా. సరే, మన సబ్జెక్ట్ అది కాదు. స్వరూపమైన, సొగసైన లేదు, దుఃఖభరితుడు అయినాడు నీ కొరకు నా కొరకు సోదరుడా. తన స్వరూపాన్ని నీకు మళ్ళా ఇవ్వాలని. ఎన్ని రోజులు గాడిద ముఖం పెట్టుకొని బతుకుతావు? ఎన్ని రోజులు గాడిదలాగా కట్టబడి బతుకుతావు? ఎన్ని రోజులు దేవుని నమ్ముకొనకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుణ్ణి అంగీకరించకుండా వేషాలు వేసుకొని బతుకుతావు? ఎవరిని మోసం చేస్తావు నువ్వు? సేవకుని మోసం చేస్తావా? సంఘ పెద్దలు మోసం చేస్తావా? విశ్వాసులను మోసం చేస్తావా? దేవుని మోసం చేస్తావా? వీళ్ళందరినీ చేస్తావు, కానీ దేవుని నువ్వు మోసం చేయలేవు. జాగ్రత్త. వేషధారమైనటువంటి జీవితం నుంచి నువ్వు బయటికి. ఒక మాట చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ ఆకాశ మండలమందరి దురాత్మల సమూహంతో మనము పోరాడుతూ ఉన్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో సాతాను తలను చితికదొక్కి నీకు నాకు విజయం ఇచ్చినాడు. కనుక ఇప్పుడు మనము విజయవంతమైనటువంటి జీవితం మనం జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాం.
ఇది విజయవంతమైనటువంటి సిలువ. మొట్టమొదటిగా సిలువను చూస్తూ వచ్చినాము. అద్భుతమైనటువంటిది సిలువ, రెండవది విజయవంతమైన సిలువ, మూడవది శక్తివంతమైనటువంటి సిలువ. ఇది పవర్ఫుల్ క్రాస్, నీకు నాకు శక్తినిచ్చేది. ఒక మాట చూద్దాం రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని యొక్క శక్తి అయి ఉంటా ఉంది. కనుక ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో నిత్య జీవం ఉంది, ఆయన మాటలో పాప క్షమాపణ ఉంది, ఆయన మాటలో నిన్ను పరిశుద్ధంగా చేయగలడు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది. కనుక నీ జీవితంలో ఈ సిలువ అద్భుతమైనటువంటి సిలువగా నీ జీవితంలో ఉండాలా. రెండోదిగా విజయవంతమైనటువంటి సిలువగా ఈ సిలువ నీ జీవితంలో ఉండాలా. మూడోదిగా ఈ సిలువ నీకు నాకు ఈ లోక యాత్రలో శక్తినిచ్చేదిగా, సాతాను జయించేదిగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఒకవేళ ఇంకా యేసు ప్రభు చెంతకు రాకుండా మీ జీవితాలు వ్యర్థం చేసుకుంటూ అలాగ మీ జీవితంలో మీరు నడుస్తూ ఉంటే దేవుడు ప్రేమించి నీకు తరుణం ఇస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధికి రండి, ప్రభువును అంగీకరించి యేసు ప్రభును మీ హృదయంలో చేర్చుకొని పాప క్షమాపణ పొందండి. ప్రభు హృదయం ఇచ్చినటువంటి మనం ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుందాం. ఈ గుడ్ ఫ్రైడే నా జీవితంలో గొప్ప కార్యం చేసినావు దేవా, నీకు వందనాలు. ప్రభా, నన్ను కూడా నీ పనికి వాడుకో, నన్ను కూడా అంగీకరించు. ఈ 2 తీర్మానాలు చేసుకోవాలి. ఎప్పుడైతే 2 తీర్మానాలు చేసుకుంటామో సిలువ మనలో కార్యం జరిగిస్తుంది. అలాగ చేయుటకు ప్రభు మనకు సాయం చేయనుగాక. దయచేసి అందరు కూడా మోకరించండి. అందరు కూడా మోకరించండి. కళ్ళు మూసుకోండి. ఎవ్వరు కళ్ళు తెరిచి చూడకూడదు, ఎవ్వరు అటు ఇటు చూడకూడదు, ఎవ్వరు కళ్ళు తెరవకూడదు. అందరూ మౌనంగా ప్రార్థనలో ఉండాలా. కొద్ది నిమిషాల్లో ముగించబోతా ఉన్నాం. మంచి గంభీరమైనటువంటి సమయము, దేవుడు మనకిచ్చేటటువంటి సమయము. ఈ సమయాన్ని ఎవ్వరు కూడా పోగొట్టుకోకూడదు. సిలువను గురించి మనం ఉదయకాలం నుంచి ధ్యానం చేస్తూ వచ్చినాము. సిలువ అద్భుతమైనటువంటిది. సిలువలో దేవుడు అద్భుతాలు జరిగిస్తూ వచ్చినాడు. ఈ అద్భుతాలు నీ జీవితంలో నువ్వు కూడా చూడాలంటే ఇప్పుడే యేసు ప్రభుకు నీ హృదయమే. పాపం నుంచి నువ్వు బయటికి రా. పాపం వలన వచ్చు జీతము మరణం. సహోదరుడా, పాపం నిన్ను నరకానికి తీసుకొని పోతుంది. పాపము నిన్ను అవిధేనుగా చేస్తుంది. పాపము నీ కళ్ళు మూసుకుపోయేటట్టు చేస్తుంది. పాపము దేవుని దగ్గరికి రాకుండా నిన్ను అడ్డుకుంటుంది. ఏ పాపం అయితే నిన్ను అడ్డుకుంటా ఉందో ఆ పాపం నుంచి నువ్వు బయటికి రా సహోదరుడా. ఆ పాపం నుంచి నువ్వు బయటికి రా. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు తరుణం ఇస్తూ ఉన్నాడు. ఈ గుడ్ ఫ్రైడే నుండి నీ జీవితం మార్చివేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఒకవేళ చేరి వచ్చినటువంటి మనలో ఇంకా యేసుప్రభును ఎవరు అంగీకరించకుండా ఉన్నారో, యేసుప్రభును హృదయంలో చేర్చుకోవాలని అనుకుంటా ఉన్నారేమో, ఒక్కసారి మీ చేయి పైకెత్తి చూపించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఒక్కసారి దయచేసి చేతి చూపించండి. ఒకవేళ ఈ తరుణము దాటిపోతే, తరుణం లేకపోవచ్చు, తరుణము రాకపోవచ్చు సహోదరుడా. ఇది నేను భయపెట్టడానికి చెప్పడం లేదు, కానీ ప్రకృతిలో ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు ఆ విధంగా ఉంటా ఉన్నాయి. దయచేసి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ దగ్గరకు కార్డు తీసుకొని రాబడుతుంది. ఆ కార్డులో మీ అడ్రస్ రాయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎవరైనా సరే, యవనస్తులైనా సరే, మధ్య వయసు వారైనా సరే, వృద్ధాప్యంలో ఉన్నవారైనా సరే, సోదరుడు ఆ సమయాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు సమయం ఇస్తూ ఉన్నాడు. దేవుడు నీకు తరుణం ఇస్తూ ఉన్నాడు. నీ కుడి చేయి పైకెత్తి చూపించండి. మీ యొద్దకు ఆ కార్డు తీసుకొని రాబడుతుంది. దయచేసి ఆ కార్డు మీద మీ అడ్రస్ రాయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎవరైనా సరే దయచేసి చేతి చూపించండి. ఎవరైనా సరే, ముందున్నవారు, మధ్యలో ఉన్నవారు, చివరిగా ఉన్నవారు, ఎవరైనా సరే దయచేసి చేతి చూపించండి. గుడ్ ఫ్రైడేని ఉపవాసం ఉన్నావు, మంచిదే. ఇన్ని దినాలు విలపించి ప్రార్థన చేసినావు, మంచిదే. యేసుప్రభు లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు సహోదరుడా, సహోదరి. యేసుప్రభు లేకుండా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవద్దు.